పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పై టర్కీ విషయం కక్కిన విషయం తెలిసిందే. ఇండియాపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ కు డ్రోన్లు అందించి సాయం చేసింది. తాజాగా మరో విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. డ్రోన్లు సాయమే కాకుండా ఇస్లామాబాద్ కు టర్కీ తమ సైనిక సిబ్బందిని కూడా పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారిలో 2 టర్కీ సైనికులు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. పాకిస్తాన్ టర్కీల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు ఇటీవల భారీగానే పెరిగాయి. భారత్ పై దాడికి పాక్ టర్కీకి చెందిన 100 డ్రోన్లు ఉపయోగించింది. అయితే వాటి వినియోగంపై అవగాహన కల్పించడానికి తమ మిలిటరీ సిబ్బందిని ఇస్లామాబాద్ కు టర్కీ పంపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారీ స్థాయిలో భారత్ పై డ్రోన్ల దాడులు చేసింది. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లు ప్రయోగించగా వాటిని భారత్ కూల్చివేసింది. ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించగా అవన్నీ టర్కీకి చెందిన ఆసిస్ గార్డ్ సోన్ నగర్ డ్రోన్లుగా ధృవీకరించారు. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ కు తొలి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగానే వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాద చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖాన్ ను ఎర్దోగాన్ కలిశారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గామ్ ఉగ్రదాన్ని ఖండించలేదు సరికదా, మృతి చెందిన పర్యాటకుల కుటుంబానికి సానుభూతి కూడా వ్యక్తం చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.